మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇక కేటీఆర్ అభినవ గోబెన్స్లా తయారయ్యారని కూడా మండిపడ్డారు. తనను బీఆర్ఎస్లోకి రమ్మని కేటీఆర్ ఇబ్బంది పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్కు పూనకం వచ్చినట్లు వ్యవహరించారని ఆరోపించారు. ఇంకా అధికారంలో ఉన్నారని కేటీఆర్ అనుకుంటున్నారని, కేటీఆర్ బెదిరించినట్లు తనను కూడా ఫిర్యాదు చేస్తారని కూడా కేకే కౌంటర్ ఇచ్చారు. ఓ వృద్ధ జంబూకం ఈ ముగ్గురు కూడా పిచ్చి లేచి పిచ్చి ప్రయాణాలు చేస్తున్నట్టుగా ఉంది. ఇవాళ ఆయన్ని ఒకసారి అంటే కేటీఆర్ గారు ముగ్గురియో నలుగురియో మేము చేసి ఉండొచ్చు, తప్పేంది అని. మళ్ళోసారి అంటాడు ఆయనే 22వ సంవత్సరంలో నా ఫోనే ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ అయితే నాకు ఐఫోన్ వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పింది. వాళ్ళని కూడా అండర్ సర్వేలెన్స్ ఉందని చెప్పి ఆయన వచ్చిండు. ఈ సర్వేలెన్స్ అనే సర్వేలెన్స్ అనే పదాన్ని వాడిన సన్నాసి మరి ఎప్పుడెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని అడుగుతుంది. అలా ఫోన్ ట్యాపింగ్ నిజమని నీకు తెలిసినప్పుడు నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పి ఎందుకు నువ్వు ఇలా కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగా కూడా అంటే ట్యాపింగ్ మీరు చేస్తున్నట్టే కదా, మీ కనుసన్నల్లోనే ఆ ట్యాపింగ్ నడిచినట్టు కదా, ఇవన్నీ కూడా మీకు అన్ని కూడా తెలిసే జరిగిందని చెప్పి ఇవాళ నేను భావిస్తుంది. ఇవాళ దాంతో పాటు నీ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరు చేయాలి? నీ మీద అనుమానం ఉంటే మీ బావ నీ మీద చేయాలి, లేకుంటే మీ అయ్య నీ మీద చేయాలి, అంతే కదా. మీ దానిలో మీకేమి అనుమానాలు ఉన్నాయి? ఒకరికొరకు లేదు కదా, పొంతన లేదు కదా మీకు మీద. ఈయన నాకు చెక్కలు లాగెత్తరు అని చెప్పి అయ్య కొడుకు ఫోన్ ట్యాప్ చేయాలి, నాకు ఇక్కడ సీటు దక్కదు అని చెప్పి నీ బావ నీ చేయాలి, నీ బావ నువ్వు చేయాలి. ఈ సందర్భంలో సడే మీ మాదిరిగా ఇంకా నీ కుటుంబ